బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య తనూజా రంజన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత నిందితులు జూబ్లీ హిల్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఆటోలో వెళ్లినట్టు గుర్తించారు. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. నిందితుల్ని పట్టుకోవడానికి లక్నో, ఢిల్లీకి పోలీసులు ప్రత్యేక బృందాలను పంపారు. కల్పన నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసులో కల్పనతో పాటు మరో మహిళ, 2 పురుషులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే నిందితుల కోసమైతే పోలీస్ ప్రత్యేక బృందాలు లక్నోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో పోలీసులు 10 బృందాలను కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఇంట్లో పనిచేసే పని మనిషి కల్పన యొక్క 3 వ్యక్తుల సహాయంతో హత్యకు పాల్పడి ఇంట్లో బంగారం కావచ్చు, అంతేకాకుండా డబ్బులు దోచుకెళ్లిన కేసుకు సంబంధించి పోలీసులు గాలింపు చర్య కూడా చేపట్టారు. అయితే ఇప్పటికే నేపాల్ కి పారిపోయారనే ఒక సమాచారంతో ఆ చుట్టుపక్కల బార్డర్ లో అంతా కూడా పోలీసులు గాలింపు చర్య చేపడుతున్నారు. అయితే ఇప్పటికే సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా ఎవిడెన్స్ కూడా సేకరించారు. అయితే ఇంట్లో దోపిడీ తర్వాత వాళ్ళ జూబ్లీ హిల్స్ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్లారు. అక్కడ తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఎక్కినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే వీరు లక్నో లేకపోతే ఢిల్లీ ప్రాంతాల్లో వెళ్ళినట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో దాదాపు 10 టీంలు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నాయి. అయితే హత్యకు సంబంధించి ఇప్పటికే కల్పనతో పాటు 3 వ్యక్తులు కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో ఒక మహిళతో పాటు 2 పురుషులు ఉన్నట్టుగా దీనికి సంబంధించి ప్రధానంగా సీసీ ఫుటేజ్ లో పోలీసులు సేకరించారు. అయితే మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి త్వరలో నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఈ హత్య వెనుక సంబంధించి నేపాలీ గ్యాంగ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే నేపాలీలు ఇలా ఇళ్లలో పని చేసుకుంటూ ఇలాంటి భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.